హాయ్ ఫ్రెండ్స్, ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఒక జర్నలిస్ట్గా అనేకంటే ఒక బాధ్యత కలిగిన భారత పౌరుడిగా, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, నాకున్న రెస్పాన్సిబిలిటీతో ఈ మాటలు చెప్తున్నాను. వాతావరణం మారుతోంది, కొంత యుద్ధ సంకేతాలు కనిపిస్తున్నాయి. పూర్తిస్థాయి యుద్ధమా, సగం యుద్ధమా, ఏదైనా ఒక రీతిలో యుద్ధానికి భారత ప్రభుత్వం సన్నద్ధమవుతున్న వాతావరణం క్రియేట్ అయిపోయింది. మాక్ డ్రిల్స్ జరగబోతున్నాయి. అలాగే అటు అన్ని రకాలుగా దౌత్యపరంగా, ఆర్థిక పరంగా, స్ట్రాటజిక్గా అన్ని రకాలుగా పాక్ను ఒంటరి చేసే పోరాటం భారత్ స్టార్ట్ చేసింది. అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఒకవేళ యుద్ధ వాతావరణం క్రియేట్ అవ్వడానికి పరిస్థితి ఆ దిశగా అడుగులు పడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ కుతంత్రాలకు కొదివే లేదు. ఎందుకంటే భయపడుతుంది కాబట్టి ఆ భయంలో ఏమైనా చేయొచ్చు. అంతకు మించి పాకిస్తాన్ సానుభూతి పరులు, టెర్రరిస్ట్ స్లీపర్ సెల్స్ మన దేశంలో కోకొల్లలుగా ఉన్నారు. వాళ్ళు ఎలాంటి చర్యలకైనా ఉపక్రమించవచ్చు. అందుకే భారత ప్రభుత్వం మాక్ డ్రిల్స్ను సన్నద్ధమవుతోంది. మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు కూడా మోర్ విజిలెంట్గా ఉండాలి. ఇదేదో సరదాగా చెప్తున్నాను అనుకోవద్దు. ఖచ్చితంగా ఉన్నాయి. ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఆ స్థాయిలో వస్తోంది. ప్రధానంగా గేటెడ్ కమ్యూనిటీస్ చాలా అలర్ట్గా ఉండాలి. రేపొద్దున స్లీపర్ సెల్స్ లోపలికి ఎంటర్ కావచ్చు, సడన్గా కాల్పులకు తెగబడవచ్చు. లేదంటే గేటెడ్ కమ్యూనిటీస్లో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి చాలా ఈజీగా వాటిని తమ అధీనంలోకి తీసుకొని కొంత భద్రతా దళాలని డిఫెన్స్లో పెట్టచ్చు, కిడ్నాప్స్ చేయొచ్చు. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. గేటెడ్ కమ్యూనిటీసు, అపార్ట్మెంట్స్, కాలనీలు, కాలనీ అసోసియేషన్స్ బీ అలర్ట్గా ఉండండి. కొత్త వ్యక్తులను ఎంటర్ చేయనియొద్దు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించండి. చాలా ఈజీగా ఎవరికి వేఅవుట్ ఇవ్వద్దు. మీరు కూడా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ గేటెడ్ కమ్యూనిటీస్లో ఆర్డబ్ల్యూఎస్, అలాగే కాలనీల్లో అసోసియేషన్స్, అపార్ట్మెంట్లో చిన్న అసోసియేషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను చెబుతుంది చాలా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే చాలా దేశాల్లో కొంత దేశాల మధ్య గ్యాప్ వచ్చేటప్పుడు, యుద్ధ వాతావరణం క్రియేట్ అయ్యేటప్పుడు ఇలాంటివి జరిగాయి. అందుకు బీ కాషియస్. మీరు కూడా మోర్ విజిలెంట్గా ఉండాలి. అవసరమైతే షాపింగ్ మాల్స్, ఈ షాపింగ్లు తగ్గించుకోండి. రెస్టారెంట్లకు వెళ్ళటము, బాగా జన సమర్థం ఉన్న ప్రాంతాలకు వెళ్ళడం తగ్గించుకోండి. కాంట్ బట్టి అయితే ప్రయాణాలు చేయండి. సాఫ్ట్ టార్గెట్స్ ఉంటాయి. టెంపుల్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, రైల్వే స్టేషన్లు కానీ, షాపింగ్ మాల్లు కానీ, గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, దీస్ ఆర్ కాల్డ్ సాఫ్ట్ టార్గెట్స్ టెర్రరిస్టులకి. సింబాలిక్ టార్గెట్స్ ఏంటి? ఒక పార్లమెంటు, ఒక అసెంబ్లీ, ఒక డిఆర్డిఓ, ఒక బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్. ఇవి సింబాలిక్. అంటే అది కొడితే దేశం మొత్తం హడలిపోతుంది, ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించవచ్చని. మన పహల్గామ్లో జరిగింది సాఫ్ట్ టార్గెట్. అలాగే నేను ఇందాక చెప్పినవన్నీ కొన్ని సాఫ్ట్ టార్గెట్లు ఉన్నాయి. అందులో గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్ ఇవి కూడా ఉన్నాయి. కాబట్టి బీ కాషియస్. ఎవరైనా 5 ఆయుధాలతో 5 టెర్రరిస్టులు కానీ, స్లీపర్ సెల్స్ కానీ లోపలికి ఎంటర్ అయ్యి కాల్చితే అడిగే దిక్కులేదు. నెంబర్ 1. నెంబర్ 2, మనల్ని అధీనంలోకి తీసుకొని మనల్ని కిడ్నాప్ చేసి డిమాండ్లను తీర్చుకునే వాతావరణం కూడా క్రియేట్ అవ్వచ్చు. అలాంటి వాటికి కూడా ఆలోచన చేస్తున్నారనేది మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను ఈ వార్కి సంబంధించి, వీటన్నిటికి సంబంధించి చాలా వీడియోస్ చేస్తున్నాను, డిబేట్స్ చేస్తున్నాను, అందరితో మాట్లాడుతున్నాను, ఆర్మీ అధికారులతో మాట్లాడుతున్నాను. అందరితో మాట్లాడిన తర్వాత మీ అలర్ట్ చేస్తున్నాను. బీ కాషియస్, బీ కాషియస్, బీ కాషియస్. నేను ఇంతకు మించి నేను చెప్పలేను. అప్రమత్తంగా ఉండండి. 1-2 సార్లు ఆలోచించండి. ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్యామిలీ జాగ్రత్త. మీరు కూడా దృష్టి పెట్టండి. కొంచెం ఏమాత్రం అనుమానాస్పదంగా ఉన్న పోలీస్ వర్గాలకి, భద్రతా వర్గాలకు అలర్ట్ చేయండి. మీరు భారతీయులే. మీరు భారతదేశంలో పుట్టారు. దేశం ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. సన్నద్ధమవుతున్న వాతావరణం క్రియేట్ అవుతుంది కాబట్టి మీరు కూడా అందులో భాగం కావాలి. మాక్ డ్రిల్స్ పెట్టారంటే దాదాపు ప్రీ వార్కి ఇది సంకేతం. వార్ మాత్రం ఏదో ఒక రూపంలో రాబోతుంది. ఇది రాసుకోండి. అది మధ్యస్థ వారా, చిన్నవారా, పెద్దవారా అనేది మాత్రం రాబోతుంది. దానికి తగ్గట్టుగా మీరు అందరూ ఏర్పాట్లు చేసుకోండి. బీ కాషియస్. సిద్ధంగా ఉండండి. మెంటల్లీ ప్రిపేర్ అయి ఉండండి. దేశమే ముఖ్యం. దేశం లేకపోతే మనం లేము.
మనకి తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో దేశం కూడా అంతే ముఖ్యం. నువ్వు ఈ దేశంలో పుట్టావు, నువ్వు ఇండియన్ గానే నీకు గుర్తింపు. రాష్ట్రము, కులము, జాతి, పార్టీ, చెత్త చెదారాన్ని ఈ కొద్ది రోజులు పక్కన పెట్టేయండి బాస్, పక్కన పెట్టేయండి. వీఆర్ ఆల్ వన్. రెండోది, మత ఘర్షణలకి, మతాల మధ్య ఘర్షణలు పెట్టడానికి కూడా టెర్రరిస్టులు స్లీపర్ సెల్స్ ప్రయత్నం చేస్తాయన్నది ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అలాంటివి ఏమైనా ఎక్కడైనా క్రియేట్ అయితే అందులో ఇన్వాల్వ్ కావద్దు, అది పెద్దది కాకుండా చూసుకోండి. దాని వెనక కూడా వ్యూహం ఉండొచ్చు. ఇది చాలా కాన్షియస్గా మిమ్మల్ని అందరినీ అలర్ట్ చేయడానికి నేను చెప్తున్నాను యాజ్ సీనియర్ జర్నలిస్ట్గా. బీ అలర్ట్, బీ అలర్ట్, బీ అలర్ట్. ఎక్కడ చూసినా బీ అలర్ట్. గుర్తుపెట్టుకోండి. తాగి తందరాలు ఆటము, పేకాట్లు, చెత్త చెదారాలు ఇవన్నీ పక్కన పెట్టండి. కొద్ది రోజులు దేశం కోసం ఆలోచించండి దయచేసి.